సెస్ విద్యుత్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన 72 గంటల విధుల బహిష్కరణ కార్యక్రమం నేటికి 3వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా విద్యుత్ కార్మికుల కుటుంబ సభ్యులు ధర్నాలో పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాలకు గురై మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యుల్ని పర్మనెంట్ ఉద్యోగాల్లో నియమించాలని, అలాగే విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. పిల్లలకైనా దేనికైనా ఇబ్బంది అవుతుంది, ఏదో స్కూల్ ఫీజులైనా ఏవైనా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆయన ఎంతో కష్టంగా చేస్తుండు. ఇన్ని రోజుల నుంచి చేసినా కానీ 5 సంవత్సరాల నుంచి అయినా పోరాడుతుండు కానీ ఏ రోజు కానీ మాకు ఏది కానీ ఉపాధి కల్పిస్తలేరు. సార్ అయినా ఈ వరకైనా ఇన్ని రోజులు ఏదో చేసిండు కానీ మేము వచ్చినాం కాబట్టి ఏదైనా చూసుకోవాలి సార్ అనుకుంటున్నాం. మేము రెగ్యులర్గా చేస్తుండు, నైట్ అనక డే అనక పగలు అనకుండా ఎప్పుడు కానీ చేస్తుండు. ఏ రాత్రి అంటే ఆ రాత్రి పోతురు వస్తురు, కరెంట్ అయినా ఏదైనా చూసుకోకుండా ఏ రాత్రి అయినా ఉండకుండా ఎప్పుడు కానీ అప్పుడు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు పోతురు వేసేస్తున్నారు. విలేజ్ లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ ఫోన్ చేస్తే రెగ్యులర్ గా పోతురు, వాళ్ళు వేసేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇల్లు చీకటి లేకుండా ఉంచుతున్నారు. కాబట్టి మా ఇంట్లో సుత వెలుగు నింపాలని మేము కోరుకుంటున్నాము. ఈ కష్టానికైనా ప్రతిఫలం చూపియాలి వాళ్ళు. ఈయన వేసే జీతానికైనా కానీ ఏది కానీ విలువ లేకున్నప్పుడు వాళ్ళు వేసే జీతానికి సుత విలువ ఉండాలే కదా. మాది ఇప్పుడు ఇచ్చినది చిన్న జీతం కాబట్టి ఇవరకైనా చిన్న జీతం ఉండకుండా పెంచాలని కోరుకుంటున్నాం. మా కష్టాన్ని వాళ్ళకున్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళు చేసే పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంటి నుంచి ఉద్యోగ విషయమై వెళ్తే ఏ సమయమో ఏ టైమో ఎలాగో కూడా తెలీదు. తిరిగి వచ్చిన వాళ్ళకు కూడా మేము భయంతో బతుకుతున్నాము. వాళ్ళు ఏ టైంలో ఏ రాత్రి వచ్చినా ఫోన్ వచ్చినా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఒక 10 నెలల క్రితం నా భర్త పైనుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద పడినాడు. అప్పుడైనా బయట పడతాడా లేదా అని పరిస్థితుల్లో మేము భయంతో బ్రతికినాము. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా కానీ వాళ్ళకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. మేనేజ్మెంట్ స్పందించాలి, వాళ్ళకు పనికి తగ్గ వేతనం కూడా అందించాలి, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని మేము పోరాడుతున్నాము. 3 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా కానీ మేనేజ్మెంట్ కొంచెం కూడా స్పందించడం లేదు. ఈ రోజు మా కుటుంబాలతో వచ్చి పిల్లలతో కూడా వచ్చి మేము ఎండలో చేస్తున్నాము. మేనేజ్మెంట్ స్పందించి వారికి తగిన వేతనాలు, వారికి తగిన ప్రమోషన్, చేసే పనికి ప్రమోషన్లు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము.